వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. అయితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చైనా ఎగ్జాంపుల్ తీసుకొచ్చారని, చైనాలో పే స్కేల్స్ చాలా ఎక్కువని, ఈ 996 జాబ్స్ ఏదైతే ఉన్నాయో వారానికి 72 గంటలు పనిచేసే జాబ్స్, దానిలో పే స్కేల్ చాలా బాగుంటుందని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంత పే చేయట్లేదని చాలా మంది నెటిజన్స్ అన్నారనమాట. అయితే నారాయణమూర్తి గారు మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ముందు లైఫ్లో సెటిల్ అవ్వండి, ఆ తర్వాత వర్క్ లైఫ్ గురించి మాట్లాడండి అని చెప్పి ఆయన కూడా అందరికీ హితో పలుకుతున్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఇలా చాలామంది వారానికి 70 గంటలు, 80 గంటలు, 100 గంటలు దీని గురించే మాట్లాడతారు. ఎలాన్ మస్క్ అయితే ఒక మాట చెప్తారు, నేను పొద్దున్న లేస్తాను, పని చేసుకుంటాను, చేస్తూనే ఉంటాను, నిద్రపోతాను, మళ్ళీ లెగ్స్ పని చేస్తూనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను, అలా వారానికి 7 రోజులు పని చేస్తూనే ఉంటాను, ఇదే నా జీవితం అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్ కథనం ప్రకారం వారానికి దాదాపు 100 నుంచి 120 గంటలు పనిచేయాలని. అలానే చైనాలో చాలా పెద్ద ఈ కామర్స్ జెయింట్ అలీబాబా సృష్టికర్త జాక్ మా, ఆయన కూడా ఒక మాట అంటారు. ఆయన కూడా ఈ వర్క్ కల్చర్ని సపోర్ట్ చేస్తారు. దాదాపు 70 నుంచి 100 గంటల పాటు వారానికి కనీసం యువత పనిచేయాలని చెప్పి జాక్ మా చెప్తారు. అలీబాబా ఒకప్పుడు ఒక రూల్ ఉండేదన్నమాట, తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తన ఆఫీస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని చెప్పి, అంతకంటే దూరంగా వాళ్ళ రెసిడెన్స్ ఉండకూడదని చెప్పి కూడా జాక్ మా చెప్తుంటారనమాట. ఆయన కూడా ఈ వర్క్ కల్చర్ని సపోర్ట్ చేస్తారు.